హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నెంబర్ సిరీస్ అండి. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్కైనా ఈ నెంబర్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్కి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఇక్కడ మొదటి బిట్ చూద్దామండి. ఫస్ట్ 14, 27, 44, 65 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమొస్తుంది అనేది అడిగాడండి. ఫస్ట్ 14కి 27కి డిఫరెన్స్ ఎంత చూడాలండి. మనము 13 వస్తుందండి. తర్వాత 27కి 14కి మధ్యలో డిఫరెన్స్ ఎంత చూడాలండి. 17 వస్తుందండి. మరలా 65కి 44కి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 21 వస్తుందండి. ఇదంతా కూడా ఒక ఆర్డర్లో ఉంది చూడండి. ఇప్పుడు మనం ఈ ఆర్డర్ ప్రకారం మనం నెక్స్ట్ 25ని ఈ నెంబర్కి యాడ్ చేస్తే ఈ నెంబర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ బి 90 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ 180, 190 ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దామండి. 10 ఉందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే 15 ఉందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 20 ఉంది. మరి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలండి. 25 యాడ్ చేయాలి. 25 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందండి. 250 వస్తుంది. ఆన్సర్ అన్నది ఆప్షన్ డి అన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఒక బిగ్ నెంబర్ ముందు స్మాల్ నెంబర్ ఉంది. ఇది బిగ్ నెంబర్ అవుతుంది, స్మాల్ నెంబర్ అవుతుంది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డివిజన్ చేయాలండి. ఆల్రెడీ కిందటి లెసన్లో చెప్పారు మీకు. సో 125, 15 చూసుకున్నట్లయితే 15 8 జార్ 120 అండి. ఓకేనండి. 15 8 జార్ 120. నెక్స్ట్ చూద్దామండి. ఈ రెండింటిని డివిజన్ చేద్దామండి. 840 by 120. 12 7 జార్ చూసారండి. ఇది 8, ఇది 7, నెక్స్ట్ ఇది 6, ఇది 5. సో దీన్ని 4తో డివిజన్ చేస్తే 4తో ఇంటూ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుందండి మనకి. దీన్ని 8తో గుణిస్తే ఈ నెంబర్ వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను. దీన్ని 8తో గుణిస్తే ఈ నెంబర్ వచ్చింది. 7తో గుణిస్తే దీంతో వచ్చింది. 6తో గుణిస్తే ఇది వస్తుంది. 5తో గుణిస్తే ఇది వస్తుంది. దీన్ని 4తో గుణిస్తే ఆ నెంబర్ వచ్చేస్తుందండి. 25 200 into 4. 2 4 are 8, 4 5 are 20, 2 4 are 8 and 10. సో ఈ నెంబర్ అన్నది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 100 ఉందండి. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ 81 ఉందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 64 ఉందండి. ఈ రెండింటి డిఫరెన్స్ 49 ఉందండి. ఇవన్నిటి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ అండి. ఇది 10 స్క్వేర్ అండి. ఇది 9 స్క్వేర్. ఇది 8 స్క్వేర్. ఇది 7 స్క్వేర్. నెక్స్ట్ ఎంత అండి. 6 స్క్వేర్ అంటే 36 యాడ్ అవ్వాలండి. ఈ రెండింటికి 36 యాడ్ అయితే బాగా చూడండి. 36 యాడ్ అయితే 730 అన్నది ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బాగా అబ్జర్వ్ చేయండి. రెండాళ్ళకి ఒక సీక్వెల్ అయితే కనిపిస్తుందండి. మనం నెంబర్ సిరీస్ అనబడితే సిరీస్ కనిపించాలండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 6 ఉందండి. 6 ఉందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 10 ఉందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 14 ఉందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 18 ఉందండి. నెక్స్ట్ 22 యాడ్ చేసి నెంబర్ మనకి రావాలండి. 99కి 22 యాడ్ చేస్తే 121 ఈజ్ ద ఆన్సర్ అండి. ఇది ఆన్సర్ అవుతుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం చూద్దామండి. ఆరవది చూసినట్లయితే ఇక్కడ
ఫస్ట్ రెండు ఒక సీక్వేషన్ కలిగి ఉంటుందండి. మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఒక సీక్వేషన్ మన మైండ్కి తట్టాలి ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ ఫాలో అవ్వాలండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాన్ని 4తో మల్టిప్లై చేసి +2 యాడ్ చేసేస్తే 42 అయిపోతుంది. అంటే ఈజీగా మనం 10 42 అనబడికి 10ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి కదండి 40 రావాలంటే. మరి 42 రావాలంటే ఇంకో 2 యాడ్ చేయాలి. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ అండి. సో ఈ సీక్వేషన్ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. మరి ఒక్కసారి మనం రెండవది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాలండి. 42 × 4 అంటే ఎంత అవుతుందండి? 168. సో ఒకసారి 2 యాడ్ చేసేస్తే 170. నెక్స్ట్ నెంబర్ వచ్చిందా లేదన్నది కన్ఫర్మ్ చేసేసుకోవాలి. సో మనం ఇచ్చినటువంటి × 4 + 2 అన్నది కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ నెంబర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేయాలండి. 4 8 32, 4 6 24, 24 27 +2 యాడ్ చేయాలి కదండి. 27 30 వస్తుందండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇలాంటివి వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇది చూద్దామండి. ఇది చూసే క్రమంలో మనం సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలాగైనా కనిపిస్తుందా 7 చూద్దామండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా అన్నది మనం బాగా అబ్జర్వ్ చేస్తే 2000 6000 అయింది. అంటే 3తో మల్టిప్లై చేయాలి. చూడండి, నెక్స్ట్ నెంబర్కి దగ్గరకు వచ్చిందంటే ఒకటి తీసేయాలి, అంతే కదండి. సో ఒక సీక్వెన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్యాటర్న్ ఈ రెండేళ్ళకి చూద్దామండి. 365 × 3 మళ్ళీ -1 అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూసారండి, ఈక్వల్గా దీనికి దగ్గరగా వస్తుంది. సో ఒకటి తీసేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి ఈక్వేషన్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే 24 × 3 -1 అంటే ఎంతండి? 71 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇదే విధంగా 8ది మనం చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనం సీక్వెన్స్ చూసుకోవాలి. ఈ 38కి 3 టైమ్స్ అన్నది ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనం ఏం చేయాలి అన్నది మనకు ఒక అవగాహన వస్తుందండి. 3 8 24, 3 3 9 చూసారండి, దరిదాపుగా వచ్చేసింది. అంటే +2 యాడ్ చేస్తే వచ్చేస్తుంది. సేమ్ మరలా ఈ రెండిళ్ళకి చూసుకోవాలండి. ఇది 3తో మల్టిప్లై చేసామండి. ఇది 4 అయితేనే కానీ అయ్యేలా లేదు. ఇది 3, ఇది 4, ఇది 5 అండి. ఆ సీక్వెన్స్ని కూడా మనం గమనించుకోవాలి. 4 1 4 6 చూసారా, దగ్గరకు వస్తుంది. +2 3తో కదా మల్టిప్లై చేసాం. ఇది 2తో మల్టిప్లై చేసి 2ని యాడ్ చేసేయాలండి. అంటే 2 36 36 + 2 38 వస్తుందండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకసారి చూద్దామండి. ఇది చూద్దామండి ఒకసారి. ఈ రెండేళ్ళకి 3 3 9. ఒకసారి ఈ రెండేళ్ళకి డిఫరెన్స్ చూద్దామండి. 38 అంటే రఫ్గా 40 వేసుకోవచ్చండి. 43 టైప్లో ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తున్నాను. × 3 చేస్తున్నాను. ఇక్కడ మనం 3 8 24, 3 3 9 11 చూసారండి, దగ్గరకు వచ్చేసింది. ఇంకో 2 యాడ్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండింటికి చూద్దామండి. ఇది 4, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 4 ఉంది, 400 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేద్దామండి. చూసారా, ఇక్కడ 3తో మల్టిప్లై చేశాను, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నానండి. 4 6 24, 4 1 4 6 దరిదాపుగా వస్తుంది. చూసారండి, ఇది 3తో మల్టిప్లై చేశాను, ఇది 4, నెక్స్ట్ ఇది 5 అవుతుంది. అంటే ఇది ఎంత రావాలండి? 2 రావాలి. సో ఈ నెంబర్కి 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయాలండి. సో 18 × 2 36 + 2 38 ఈజ్ ద ఆన్సర్ అండి. 38 ఈజ్ ద ఆన్సర్ అండి.
నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇది కూడా సేమ్ రిలేషన్ కలిగి ఉంది. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాంటి వాటి మీద ప్రాబ్లం ఉండదండి మనకి. చూడండి 2 టైమ్స్ కదండి ఇది. 32 × 2 64, 67 రావాలంటే ఇంకో 3 యాడ్ చేయాలండి. సేమ్ అదేవిధంగా ఇంకొకటి మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే అది 2 అయ్యిందా 3 అయ్యిందా అన్నీ కూడా మనకి దీనిలోనే తెలుస్తాయండి. సో ఇంకో 3 యాడ్ చేయాలండి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా పర్ఫెక్ట్గా ఉంది కదండి. +3 యాడ్ చేయాలి. 2తో గురించి +3 యాడ్ చేయాలన్నమాట. సేమ్ అదేవిధంగా 4 + 3 అంటే 277 ఇదా రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 10వ చూద్దామండి. మరి ఇక్కడ 10వ చూసే క్రమంలో డిఫరెన్స్ అనేది ఒకసారి మనకి అవగాహన ఉండాలండి. ఈ రెండాటికి డిఫరెన్స్ ఎంత? 2. ఈ రెండాటికి డిఫరెన్స్ ఎంత? 12. ఈ రెండాటికి డిఫరెన్స్ ఎంత? 22. ఈ రెండాటికి డిఫరెన్స్ ఎంత? 32. ఈ రెండాటికి డిఫరెన్స్ 42. నెక్స్ట్ ఎంత రావాలండి? 52 డిఫరెన్స్ రావాలి. అంటే దీనికి యాడ్ చేసేస్తే 126కి 52 యాడ్ చేస్తే 178. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి 11th వన్. ఇక్కడ చేసే క్రమంలో మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూడండి. ఒక్కసారి దీన్ని కాల్కులేట్ చేద్దామండి. 2 టైమ్స్ కదండి. 11 × 2 = 22 +7 వచ్చేలా ఉందండి. అంతే కదండి 29. సేమ్ అదే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. లేదంటే మనం ఇచ్చుకున్నది రాంగ్ అని మనం అర్థం చేసుకోవాలి. 2 × 7 = 14, 2 × 3 = 6, 6 + 1 = 7, 2 × 1 = 2. చూసారండి మళ్ళీ 7 యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ రైట్ వస్తుంది. కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 7 యాడ్ చేసేయాలండి. ఈ 29కి 2తో మల్టిప్లై చేస్తే 58 +7 యాడ్ చేస్తే 65. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అదేవిధంగా ఇప్పుడు 12వ చూద్దామండి. 12వది చూసినట్లయితే ఇక్కడ రెండాటికి డిఫరెన్స్ ఎంతో చూడాల్సి ఉంటుందండి. రెండాటికి డిఫరెన్స్ చూడండి 81 వస్తుందండి. ఈ రెండాటికి డిఫరెన్స్ చూడండి 64 వస్తుందండి. ఈ రెండాటికి డిఫరెన్స్ వస్తే 49 వస్తుందండి. ఈ రెండాటికి డిఫరెన్స్ చూస్తే 36 అండి. ఈ రెండాటికి డిఫరెన్స్ చూస్తే 25 అండి. ఈ రెండాటికి డిఫరెన్స్ చూస్తే 16 రావాలండి. 16 యాడ్ చేసేస్తే ఎంత అవుతుందండి? 300 ఎంత అవుతుందండి? 311 అండి. 311 వస్తుందండి. మరి ఎందుకు 16 యాడ్ చేయాల్సి వచ్చింది అన్నది మీకు ఇప్పుడు చెప్తానండి. ఇది 9² అండి, ఇది 8², ఇది 7², ఇది 6², ఇది 5², ఇది 4² అండి. అంతే. అందుకే 16 యాడ్ చేస్తే 295కి 16 యాడ్ చేస్తే 311 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ యాడ్ చేస్తే సేమ్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ అవలంబిస్తాయండి. ఒక్కొక్కటి డిఫరెన్స్ ఉంటాయి. సో 23 × 2 46 + 3. మనం ఫస్ట్ది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది రెండవది కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 49 చూడండి ఇది 2తో మల్టిప్లై చేస్తే 98 అవుతుంది. కానీ 150 దగ్గరలోకి వెళ్తాం. కాబట్టి 3తో మల్టిప్లై చేద్దాం ఒకసారి. 3 9 = 27, 147, 4 యాడ్ చేయాలి. చూసారండి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది, ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనండి. అదేవిధంగా ఇప్పుడు 151 ఇప్పుడు దాన్ని బట్టి 4 చేయాలి మనం. 4 × 1 = 4, 4 × 5 = 20, 604. 604కి 5 యాడ్ చేయాలి. చూసారంటే కరెక్ట్గా ఈక్వేషన్ కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు వచ్చిన దాన్ని 609ని 5తో మల్టిప్లై చేసి 6 యాడ్ చేయాలండి మనం. 609ని 5తో మల్టిప్లై చేయాలి. యాడ్ చేయాలి. సో 3051 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కొద్దిగా టఫ్ ఉంటుందండి. 12ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి? 48. దీనికి 49.5 కదండి, అంటే 1.5 యాడ్ చేయాలి. సేమ్ అదేవిధంగా మనం వెళ్ళాలండి. 49.5 ఇంటూ 4 చేసినట్లయితే ఎంత వస్తుందండి? 198 వస్తుందండి. ప్లస్ 1.5 199.5 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అండి. ఇది అంతా కూడా ఒక సీక్వెషన్ కలిగి ఉంటుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు రైట్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మరి అదేవిధంగా ఇది కూడా చూద్దామండి. చూడండి, 3 టైమ్స్ ఉంది, 5 టైమ్స్ ఉందండి. 5 1 = 5, 155. కానీ రెండోది రావాలంటే ఇంకో 2 సబ్ట్రాక్షన్ చేయాలి. మళ్ళీ చూద్దామండి. 153 ఇంటూ 5 అండి. 5 5 5 = 25, 26. చూసారా? 2 సబ్ట్రాక్షన్ చేయాలి. సేమ్ అదేవిధంగా 5తో మల్టిప్లై చేయాలి, 2తో సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇదే విధంగా అండి. = 40, 15, 19. 6 యాడ్ చేయాలండి. ఇంకా దరిదాపుగా వచ్చింది ఇదే కదండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 16వది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి. అన్నీ దరిదాపుగా ఉంటాయి. కొన్ని చిన్న ప్యాటర్న్ని డిఫరెన్స్ చేస్తూ ఉంటాడు ఇంటూలు ప్లస్లు అనేది. చూడండి, ఇక్కడ 9 30లో రావాలంటే 9 4 జార్లో ఉంటుందండి. 9 4 జార్ 36, 35 రావాలంటే ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి. అదేవిధంగా ఒకటి చేసేసి ఆన్సర్లోకి వెళ్ళిపోదామంటే కుదరదండి. రెండోది కూడా చేయాలి మనం. ఇక్కడ చేస్తే 120, 140 వస్తుందండి. 140 చూసారండి. ఇది కరెక్ట్గానే ఉంది. మరలా ఇక్కడ 104 వచ్చింది, అంటే 3 యాడ్ చేశారు. మరలా చూద్దామండి. ఇక్కడ 3వ చూద్దాం. సేమ్ అదేవిధంగా ఒక డిఫరెంట్ వచ్చిందంటే ఇంకోటి కూడా చేయాల్సి ఉంటుందండి మనం. 4 3 12, 14 4 1 5 544. దీని నుంచి అంత చేయాలండి. 3ది రావాలంటే 9 సబ్ట్రాక్ట్ చేయాలి. 1 4 9. ఇక్కడ నుంచి మనం 5 ఇదంతా కూడా ప్యాటర్న్ అండి. ఇక్కడ 3 యాడ్ చేసాడు, 5 యాడ్ చేసాడు, అంటే మనకి ఇవేటండి బేస్ నెంబర్స్ కదా. ఈ బేస్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు 9 వచ్చింది కదా, 9కి నెక్స్ట్ బేస్ 7 యాడ్ చేయాలి, అంటే 16 సబ్ట్రాక్షన్ చేయాలండి. 16 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. 4తో మల్టిప్లై చేసి 16 సబ్ట్రాక్షన్ చేయాలండి. ఓకేనండి. 4తో మల్టిప్లై చేయాలి, 16 సబ్ట్రాక్షన్ చేయాలి. మరి ఆ ప్యాటర్న్ మీరు చేసినట్లయితే ఆన్సర్ అయితే మాత్రం 2124 అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 17వది. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. 6 2. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ 6 12 ఉంది కదండి. 6 2s are. ఇది కరెక్ట్గా రాంగ్ ఎలా వస్తుంది అన్నది మనకు తెలియదు కాబట్టి ఈ రెండు కూడా చూద్దామండి. 15 2s are 104. అయ్యో 3 యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఏమి యాడ్ చేయాలి? ఇది ఒకసారి మనం మళ్ళీ చేద్దామండి.
సో 214 ఇది 4 యాడ్ చేయాలి. చూసారండి ఒక ఈక్వేషన్ 4 యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. ఇక్కడ మేబీ మనం 2 యాడ్ చేయాలండి. 2తో మల్టిప్లై చేసి దీన్ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయాలండి. 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయాలి, అంతే కదండి. యాడ్ చేస్తే 52 వచ్చింది, సరిపోయింది కదండి. సారీ అండి, ఇక్కడ దీని నుంచి దీనికి అయితే 2 యాడ్ చేయాలి, కానీ దీనికైతే మాత్రం 1 యాడ్ చేయాలండి. అలా చూద్దామండి ఒకసారి. సరిపోయింది కదండి. నెక్స్ట్ చూద్దామండి. మరొకసారి దీని నుంచి దీనికి కూడా చూద్దాం. 25 2 50, 50 + 1 2 కదా ఇక్కడ 52. సరిపోయింది కదండి. ఈ సీక్వెన్స్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 18ది సేమ్ డబల్ ఉంది. ఇది చూడండి, 18 చూద్దామండి. ఇక్కడ డబల్ ఉందండి. దరిదాపుగా మనం చూసుకున్నట్లయితే 15 2 36 -2. సో ఇక్కడ -3 రావాలండి, అంతేనండి. 34 × 3 -3. 3 4 12 2 1 3 3 9 102లోంచి 3 తీస్తే 99 ఈజ్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 19ది 9 చూద్దామండి. 9 2 18 + 4 అండి. ఓకేనండి. ఇప్పుడు ఎంత అయింది? 22 అయిపోయిందండి. అంటే రెండోది వస్తుంది. 9 నుంచి రెండోది వస్తుంది. మరి రెండోదండి సేమ్ చూద్దామండి. 22 × 2 యాడ్ చేస్తే 44 వస్తుందండి. అంటే ఇప్పుడు 3తో మల్టిప్లై చేయాలండి. అంటే 66 + 4 70. అంటే నెంబర్ని పెంచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే 4తో మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి 5తో మల్టిప్లై చేయాలండి. 5తో మల్టిప్లై చేసి 4 యాడ్ చేయాలి మనం. 4 5 20, 5 8 40, 42, 4 2 5 2 10, 10 14, 14 24 అండి. 14 24 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా డబల్లో ఉంటాయి. 22 + 7. ఇక్కడ రాంగ్ వస్తుందండి. సో ఈ ప్యాటర్న్ అవలంబించాం, రాంగ్ వచ్చింది. నెక్స్ట్ అది ఫాలో అవ్వాలి మనం. -3 -5. ఓకేనండి. ఇలా చేద్దాం ఒకసారి. ఇది కూడా 3 టైమ్స్ చూద్దాం. 3 8 24, 2 3 3 3 2 8 84. చూసారండి, ఈ ప్యాటర్న్ అయితే కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. సేమ్ యాజ్ ఇది ఉంది. 3తో మల్టిప్లై చేయాలి, 5 సబ్ట్రాక్షన్ చేయాలి. 3తో మల్టిప్లై చేయాలి. 3 9 27, 3 6 18 20 -5. సో ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ బి. మరి ఇంత మంచి వీడియోలు మీకు అందించినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.